నా హృదయం ముక్కలైంది. భరించలేని బాధ నిలువునా తోడేస్తోంది. ఇంతటి ఆవేదన్ని జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు అంటూ తమిళ సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత మంగళవారం నాటి వీడియో సందేశంలో తెగ వాపోయారు. ఉద్వేగాన్ని, బాధని బాగా దట్టించిన ఆ ప్రసంగంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మీద కూడా ఆయన విమర్శలు చేశారు. ప్రేమ పొంగి పొరలిన జనం తనను చూడ్డానికి వచ్చారని, సభ సురక్షితంగా చక్కగా జరిగి ప్రజలు భద్రంగా ఉండాలని తాను కోరుకున్నానని, పోలీస్ శాఖను అదే అభ్యర్థించానని, కానీ కరూరు ఘటనలో తన తప్పు వేసమెత్తు లేకున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అంటూ ఆ చర్యను ఆయన తప్పుబడుతున్నారు. ఒక్క కరూరులోనే ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించడం ద్వారా అధికారపక్షం కుట్రలే సామాన్యుల ప్రాణం పోవడానికి కారణమని చెప్పదలుచుకున్నారు. సీఎం గారు, నాపై కక్ష తీర్చుకోవాలనుకుంటే నేరుగా నన్ను ఏదైనా చేయండి, అంతేకాని నా ప్రజల జోలికి వెళ్ళకండి అంటూ ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తన రాజకీయ జీవితం మరింత ఉత్సాహంతో కొనసాగుతుందని కూడా ఆయన ప్రకటించాడు. ఇంతటి కష్టకాలంలో కూడా తన రాజ్యాధికార లక్ష్యాన్ని విస్మరించని విజయ్ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఆ దారుణం జరిగి 3 రోజులైనా రాజకీయం మరింత పండుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, కుట్ర సిద్ధాంతాలతో చెవులు చిల్లులు పడుతున్నాయి. మధ్యాహ్నం వస్తాడన్న విజయ్ అత్యంత ఆలస్యంగా రాత్రి 7:30కు అక్కడికి చేరుకోవడం ఉద్దేశపూర్వకంగా జరిగిందంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో అసలు సమయాన్ని తప్పుగా ప్రచారం చేసి జనం కిటకిటలాడేటట్టు చేయాలన్న నిర్వాహకుల ఆలోచనే ఇంతమంది ప్రాణాలు తీసిందని వారి వాదన. అనుమతి తీసుకున్న 10,000 మంది కాదు, ఏకంగా 25,000 మంది జమగూడినా కూడా మరింత జనాన్ని పోగేయాలన్న తాపత్రయమే తప్ప విజయ్ పార్టీకి ప్రజల భద్రత పట్ల పట్టింపు లేకపోయిందన్నది ఎఫ్ఐఆర్ సారాంశం. బల ప్రదర్శన లక్ష్యంతో విజయ్ తన కరూరు రాకను జాప్యం చేయడంతో దీని తర్వాత కార్యక్రమం జరగాల్సిన చోట నుంచి కూడా జనం ఇక్కడకు తరలి వచ్చారని పోలీసులు అంటున్నారు. గూండాలు, పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలు కట్టకట్టుకుని కరూరులో కుట్రలు పన్నారని టీవీకే హైకోర్టులో ఆరోపించింది. సభను భగ్నం చేయడానికి కొందరు చెప్పులు, రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీచార్జి చేశారని, విద్యుత్ నిలిపివేశారని, అనేక పరిణామాలు కలగలిసి ఈ ఘటన సంభవించినందున సిబిఐ విచారణ జరపాలని టీవీకే డిమాండ్ చేస్తోంది. సీఎం స్టాలిన్ కరూరు చేరుకునేలోగా శవపేటికలను సిద్ధం చేయాలన్న రాజకీయ కుట్రలో భాగంగా శవ పరీక్ష హడావిడిగా జరిపించారని కూడా టీవీకే ఆరోపిస్తోంది. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి విజయ్ పార్టీ అసత్యాలను వండివారుస్తోందని ప్రభుత్వం అంటోంది. ఈ శవ రాజకీయాలను అటుంచితే ఒక సినీ హీరోగా విజయ్కు ఉన్న ప్రజాదరణ కాదనలేనిది. ఆయన రాక కోసం అల్లాడిపోతున్న అభిమానులు ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో కూడుతుంటే టీవీకే నాయకులు పోలీసుల నిబంధనలను బేఖాతరు చేస్తూ, నియంత్రణలను ఉల్లంఘిస్తూ వారిని అధికార పార్టీ విధేయులుగా ముద్ర వేస్తున్న మాట నిజం. భారీ వాహనం లోపలి నుంచి దానిపైకి వచ్చి చేతులు ఊపి 4 రాజకీయ విమర్శలు చేయడం ఎంతో సులువైన పని. కానీ తన కోసం గంటల తరబడి ఎండల్లో, వానల్లో నిరీక్షిస్తున్న అభిమానుల భద్రత, సంక్షేమం గురించి ఆలోచించడం, పట్టించుకోవడం కష్టమైన పని. విజయ్ వచ్చి రావడంతోనే జనం ఒక్కసారిగా ఎగబడ్డం, మరోపక్క ఆయన వాహనానికి దారి కల్పించడం కోసం కిటకిటలాడుతున్న జనాన్ని వెనక్కు నెట్టాల్సి రావడం వంటి గొలుసుకట్టు చర్యలు ఈ దుర్ఘటనకు దారి తీసిన మాట వాస్తవం. రోడ్ షోలను బల ప్రదర్శనకు వాడుకోవడంతోనే ఇంతమంది బలైనారు అన్నది నిజం. విజయ్ సభల్లోకి అధికారపక్షం ఖాళీ అంబులెన్సులు తరలిస్తోందన్న ఆరోపణలతో సహా ఈ దురదృష్టకర సంఘటనపై నిష్పక్షపాతంగా లోతైన దర్యాప్తు జరగాలి. అధికారపక్షం మీద ఎదురుదాడి చేయడం విజయ్కు సులువే గాని, తన మీద వచ్చిన ప్రతి విమర్శకు, తాను చేస్తున్న ప్రతి విమర్శకు ఆధార సహితంగా ప్రజలకు వివరణించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయన మీద ఉంది.